యుద్ధం మొదలయ్యే క్షణాన్ని ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రకటించవు. కానీ ఆ క్షణానికి ముందే వ్యవస్థలో ఏదో అసహజ కదలిక మొదలవుతోంది. ఆ కదలికను గమనించేది జనాలు కాదు, మరేంటో తెలుసా? పిజ్జా. అవును, అర్ధరాత్రి పిజ్జా షాపుల్లో అకస్మాత్తుగా పెరిగే గిరాకీ యుద్ధానికి సంకేతం. జనవరి 3 తెల్లవారుజామున అదే జరిగింది. వెర్జీనియాలోని పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా షాపులు ఒక్కసారిగా కిటకిటలాడాయి. అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో కార్కాస్ ఆకాశం పేలుళ్లతో చీలిపోయింది. కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై భారీ దాడి జరిగిందని, అధ్యక్షుడు నికోలస్ మడురోను పట్టుకొని తీసుకొచ్చామని ప్రకటించారు. దీంతో పెంటగాన్ పిజ్జా థియరీ మరోసారి నిజమైందా అనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు ఈ పెంటగాన్ పిజ్జా థియరీ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెంటగాన్ పిజ్జా థియరీ కొత్తగా పుట్టింది కాదు. సోషల్ మీడియా పుట్టక ముందే ఇది అమెరికా భద్రతా వ్యవస్థ చుట్టూ జరిగిన ప్రచారంగా చరిత్రలో రికార్డైంది. కోల్డ్ వార్ రోజుల్లోనే ఈ అనుమానం మొదలైంది. అది 1990 ఆగస్టు. కువైట్ పై ఇరాక్ దండయాత్రకు కొన్ని గంటల ముందే వాషింగ్టన్లోని CIA కార్యాలయానికి దగ్గరలో ఉన్న ఒక డామినోస్ పిజ్జా షాప్లో అసాధారణ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రాత్రిలో 21 పిజ్జాలు ఒకే ఆఫీస్కి వెళ్లాయి. మరుసటి రోజు ఉదయం ప్రపంచం యుద్ధ వార్తతో మేల్కొంది. అప్పటి నుంచే భద్రతా సంస్థల చుట్టూ ఆహార సరఫరా పెరిగితే ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నారని అనుమానం బలపడింది. ఇప్పుడు కాలం మారింది, యుద్ధాలు రూపాంతరం చెందాయి. కానీ ఈ పిజ్జా సిగ్నల్ మాత్రం మారలేదు. 2025 జూన్లో ఇరాన్ పై దాడులకు ముందు కూడా ఇదే జరిగింది. ఆపరేషన్ లయన్ పేరుతో ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే ఆర్లింగ్టన్ పరిసరాల్లోని పిజ్జా షాపుల్లో ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. అప్పుడే సోషల్ మీడియాలో పెంటగాన్ పిజ్జా మీటర్ అనే అకౌంట్ ఈ కదలికను గుర్తించింది. కొద్దిసేపట్లోనే ఆకాశంలో ఫైటర్ జెట్లు కనిపించాయి. దాడులు జరిగినట్టు నిర్ధారణ అయింది. అదే సీన్ 2026 జనవరి 3న మళ్లీ రిపీట్ అయింది. వెర్జీనియాలోని ఆర్లింగ్టన్ లో ఉన్న పిజ్జాటో పిజ్జా అనే షాప్ లో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గూగుల్ ట్రాఫిక్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. దాదాపు గంటన్నర పాటు ఆ షాప్ చుట్టూ అసాధారణ కదలిక కనిపించింది. 3 గంటల 40 నిమిషాల ప్రాంతానికి ఆ గిరాకీ ఒక్కసారిగా తగ్గిపోయింది. అదే సమయంలో కార్కాస్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక స్థావరాల దగ్గర విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గంటల తర్వాత ట్రంప్ వెనిజులాపై దాడి జరిగినట్టు ప్రకటించారు. ఇక్కడే ఈ థియరీకి బలం పెరిగింది. పెంటగాన్ లోపల రాత్రంతా పనిచేసే అధికారులకు నిర్ణయాలు తీసుకునే వేళ బయటకు రావడం సాధ్యం కాదు. అంతర్గత ఫుడ్ వెండర్లు ఉన్నా కానీ పెద్ద స్థాయి ఆపరేషన్ల సమయంలో వందల మందికి ఒకేసారి ఆహారం అవసరమవుతోంది. అప్పుడు సమీపంలోని పిజ్జా షాపులు వారికి మొదట ఎంపికవుతాయి. అందుకే పిజ్జా షాపుల్లో అకస్మాత్తుగా వచ్చే గిరాకీ భద్రతా యంత్రాంగంలో పెద్ద కదలికకు సూచనగా మారింది. పెంటగాన్ మాత్రం ఈ థియరీని ఖండిస్తోంది. తమ దగ్గరే క్యాంటీన్లు ఉన్నాయని అధికారికంగా చెప్తోంది. కానీ డేటా మాత్రం మళ్లీ అదే కథ చెబుతోంది. ప్రభుత్వ ప్రకటనల కంటే ముందే పిజ్జా షాపుల డోర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రెస్ బ్రీఫింగ్ కంటే ముందే ఓవెన్ వేడెక్కుతోంది. బాంబులు పడేలోపే పిజ్జాలు బాక్సులోకి వెళ్తున్నాయి. దీన్ని బట్టి ఓ విషయాన్ని క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. అమెరికా యుద్ధానికి వెళ్లే ముందు మొదట ఆర్డర్ అయ్యేది ఆయుధాలు కాదు, పిజ్జా అన్నమాట.